ఒకప్పుడు ఒక గొప్ప సాధువు ఉండేవాడు. అతను తన ఆశ్రమాన్ని నిర్మించడం కోసం చాలా మందిని కలిసి విరాళాలు సేకరించేవాడు. దీనికోసం ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాల్సి వచ్చేది. అలా అతని ప్రయాణంలో విదుషి అనే ఒక సాధారణ యువతని కలుస్తాడు. విదుషి అతన్ని హృదయపూర్వకంగా స్వాగతించి తన గుడిసెలో కొంతకాలం విశ్రాంతి తీసుకోమని కోరుతుంది. ఆమె యొక్క స్వీట్ నేచర్కి సంతోషించిన సాధువు ఆమె ఆహ్వానాన్ని మన్నించి అక్కడే ఉంటాడు. విదుషి తన చేతులతో వండిన రుచికరమైన భోజనాన్ని సాధువుకు వడ్డించి అతను విశ్రాంతి తీసుకోవడం కోసం చెక్క మంచం మీద ఒక చాపను పరుస్తుంది. కానీ ఈమె మాత్రం నేలపై ఉన్నటువంటి సాధారణ గడ్డి చాపపై పడుకుంటుంది. విదుషి పడుకున్న వెంటనే ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటుంది. ఆమె ముఖం చూశాక ఆ సాధువుకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా నిద్రపోతుందని. మరొక వైపు ఆ సాధువు మాత్రం మంచం మీద పడుకోలేకపోతాడు. ఎందుకంటే అతనికి అనుచరులు బహుమతిగా ఇచ్చిన సాఫ్ట్ పరుపు మీద రోజు పడుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి రాత్రంతా కూడా విదుషి ఇంత కఠినమైన నేల మీద ఎలా ప్రశాంతంగా నిద్రపోగలిగిందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున ఆ అమ్మాయి నిద్ర మేల్కొన్నాక సాధువు ఆమెను ఈ విధంగా అడిగాడు, ఈ కఠినమైన నేల మీద ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలిగావని. ఆమె దానికి వినయంగా, గురూజీ, నాకు ఉన్నటువంటి ఈ చిన్న గుడిసె ఒక రాజభవనం లాంటిది. నాకు రోజుకి ఒక్క పూట భోజనం దొరికితే చాలు. నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తాను. రోజంతా నిజాయితీగా పనిచేసిన తర్వాత నేను ఈ నేలపై పడుకున్నప్పుడు నా తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకున్నట్లు నాకు అనిపిస్తుంది. నేను చేసిన మంచి పనులను ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతాను. అందుకే కఠినమైన నేల అయినప్పటికీ కూడా నేను హ్యాపీగా నిద్రపోగలుగుతున్నానని చెప్తుంది. ఇది విన్న సాధువు తన సొంత ప్రదేశానికి బయలుదేరడానికి వెంటనే సిద్ధమవుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, గురూజీ, ఆశ్రమానికి విరాళాలు సేకరించడానికి నేను కూడా మీతో పాటు రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు సాధువు ఈ విధంగా సమాధానమిచ్చాడు, తల్లి, ఈరోజు మీరు నాకు ఇచ్చిన జ్ఞానం వల్ల నిజమైన శాంతి ఎక్కడ ఉందో నాకు అర్థమైంది. నేను ఇకపై ఆశ్రమం నిర్మించుకోవాలని అనుకోవట్లేదని చెప్పి బయలుదేరిపోతాడు. ఆ సాధువు తిరిగి వచ్చాక తాను సేకరించిన డబ్బునంతా పేదలకు పనిచేసి తన కోసం ఒక చిన్న గుడిసెను నిర్మించుకొని అక్కడ అతను ప్రశాంతంగా నివసిస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మన మనస్సు అనేది సంపదతో కాకుండా అవగాహనతో నింపుకున్న రోజు మన జీవితంలో ఆనందం, సంతోషం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. అలా లేని రోజున నీకు ఎంత సంపద ఉన్నా సరే నీ లైఫ్ని ఎప్పటికీ కూడా హ్యాపీగా జీవించలేవు.